దాతల సహకారంతో శ్మశాన వాటికలో ప్రధాన సౌకర్యాలు సమకూరాయి. 16.5 లక్షలు వెచ్చించి దాతలు గ్రామస్తులు నిర్మాణాలు చేపట్టారు. ఒకప్పుడు ప్రతిపాడులు దహన సంస్కారాలు అంటేనే కంగారు పడాల్సిన పరిస్థితి ఉండేది. అస్థికలను ఎక్కడ భద్రపరచాలో తెలియక ఇంటికి తీసుకువెళ్లలేక శ్మశానంలోనే గుంత తీసి అక్కడ పాతిపెట్టి వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. ప్రస్తుతం దాతలు ముందుకొచ్చి సహకారం అందించడంతో ఈ సమస్యలు తొలగిపోయాయి. ఇకపై స్వర్గారోహణం పేరుతో అక్కడ దహన సంస్కారాలు నిర్వహించనున్నారు. వాళ్ళు తీసారబ్బా, వాళ్ళని అడుగుతాడు. నేను వాట్సాప్ చేస్తే అయ్యో అడిగితే 2 కట్టారా? కరెంట్ పెట్టలేదు సార్. ఏ కరెంట్ అదే ₹1,00,00,000 అంటుంది. అది కరెంట్ అయితే అన్ని ఉండటము. దాంతో భాగంగానే అందులో గుజ్జుల శ్రీనివాస్ రెడ్డి గారికి నాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది. నేను నా కుటుంబం నా పిల్లలు వాళ్ళు ఇంత ఆరోగ్యకరంగా ఉన్నామంటే నాకు ఆ శ్రీనివాస్ రెడ్డి మరి పైన ఉన్నా కూడా నన్ను తలుచుకుంటారని నేను ఆయన కార్యక్రమాలు వారానికి ఒక రోజు నేను శ్మశానం దగ్గరికి వచ్చి తిరిగి ఆయన్ని రోజు గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఇంకోసారి గుర్తు చేసుకుంటాను. అట్లే చిన్న చిన్న పనులు కొద్దిగా మిగిలి ఉన్నాయి. ఎట్నే దాతలు సహకరించాలి, మనకి చేసుకోవాలని పట్టుదలతోనే ఉంటాం. అట్లాగనే మన శేఖర్ మాస్టర్కి, మన సామిరెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా వాళ్ళకి అభినందనలు తెలియజేయాలి. మనం ఎన్నో గుళ్ళకి సంతాలిస్తాం, నేను చూస్తూనే ఉంటాను గుళ్ళకి సంతాలిస్తాం. కానీ మా సామిరెడ్డి అసలు నా బంధువుని కాదు. ఈ ఫంక్షన్లో కూడా మనం ఇంకా హాల్లో పెట్టేయాలనేది ఆయన గురించి మేము అందరం తెలుసుకున్నాం. అంకమూడి గారు కానీ ఇక్కడ పర్యవేక్షణ గారు కానీ మరి ఆయన ఆలోచన విధానం ఎట్లా చేశాడో కానీ నాకు ఈ వయసు బాగా నచ్చింది. ఎప్పుడు ఫంక్షన్లో బ్రహ్మాండంగా ఏడగానే ఆయన చేతుల మీద పెట్టుకున్నాం. అట్లాగే కొత్త మన రోజు ఏదో పని. ఇప్పుడు పెంపుడు కోటిరెడ్డి గారు ఉన్నారు, చిన్న పని 4 చెట్లు నాటాడు, 4 పంటలు ఇచ్చాడు. మనం వచ్చినప్పుడల్లా బండ మీద కూర్చునే ఉంటాం. అది ఎంత పెద్ద ఖర్చు కూడా కాదు. ఆయన సొంతంగా వచ్చి నీళ్లు పోసుకునేవాడు, చెట్లు నాటుకునేవాడు, చేసుకునేవాడు. అట్లే ఈ పనికి అందరూ సహకరించిన ముందుగా లక్ష్మీరెడ్డి, ఆంజనేయులు, ఏదొచ్చినా మిలిటరీ మేము సైరం గారి గమ్మం, వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా వాళ్ళకి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే మన చెప్పుకోవాల్సిన మనం ఒక బీజీ ఉన్నా కూడా మనకి 3 సార్లు 4 సార్లు ప్రతిపాడు వచ్చాడు. ఆయన ప్రత్యేకంగా మనం ఒక చిన్న సేవలో పెద్ద ఖర్చు కొట్టారు. వీళ్ళని సన్మానించుకోకపోతే మనకు కూడా చాలా ఇస్తుంది. వాళ్ళు చాలా కృషి చేశారు. వీళ్ళ కుటుంబ సన్మాన కార్యక్రమం కూడా మీరు ఇంకెవరొక మాట్లాడే అవకాశం దీనికి అసలైనటువంటి ప్రొటెక్షన్ అనేది కావాలి అంటే కాంపౌండ్ వాళ్ళని పడాలి. అది లేకుండా మనం ఎంత చేసినా కానీ ఎంత చేసినా కానీ ఇవన్నీ వస్తాయి. మేము అనుకుంటే ఏంటంటే మొట్టమొదటి కాంపౌండ్ వాళ్ళు అయిన తర్వాత ఇవన్నీ స్టార్ట్ చేద్దామన్నాము. అయితే అది అనుకోవడంగా కాంపౌండ్ వాళ్ళకి వేయబడింది. సరే, దీనికి కారణంగా ఇది కంప్లీట్ అయిన తర్వాత దాన్ని పెట్టి చూద్దాం ఉన్నాము. దీంతో పాటుగా కాంపౌండ్ వాళ్ళ గురించి కూడా ఒకసారి మన అందరం కూడా డిస్కస్ చేసుకుంటే అది కూడా వేట కూడా అయిపోతే సంపూర్ణంగా హిందూ శ్మశానం వాటికి కంప్లీట్ అయిపోయింది. ఏదైనా కూడా మన ఊళ్ళో ఒక వ్యక్తి అనేవాడు చనిపోయాడు అంటే సుమారుగా మధ్యతరగతి వాడు తట్టుకోలేనంత ఖర్చు అవుతుంది. ఇంట్లోళ్ళకి కానీ కట్టెలకు కానీ ఏదన్నా కానీ సుమారు 15,000 రూపాయలు అవుతుంది. మరి వాళ్ళకి ఇచ్చేటువంటి అమౌంట్ ఎలా తప్పట్లేదు. కనీసం కట్టెల విషయంలో మనకి తోలేవాడు ఒక షెడ్ అనేది ఏర్పాటు చేసి వాళ్ళని మనం ఇచ్చేసి వాళ్ళకి ఫిక్స్డ్గా 2,000నో 1,500నో వాళ్ళని మెయింటైన్ అంటే వేరే కాదు. వాళ్ళు బల్క్గా కట్టెలు తోలుకుంటారు. ఆ షెడ్ అనేది మనకి వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర 2,000 మినిమం అమౌంట్ 1,000 అదనంగా తీసుకొని ఇక కంప్లీట్గా ఇక బయట ఎక్కడ తోలుకునే పని లేకుండా వాళ్ళకి ఎవరో ఒకరికి ఇద్దామని నా ఆలోచన అండి. ఆ విధంగా చేస్తే ఏంటంటే కొంతవరకు కట్టెలు సుమారుగా 4,000 మంది మనం ఇస్తున్నాం. సభకు నమస్కారం. 2022 మా నాన్నగారు చనిపోయారు. ఆ రోజు ఈ శ్మశానం గురించి ఆ కార్యక్రమం చేసేటప్పుడు ఆ రోజు వర్షం కూడా ఉంది, చాలా చూపు మనది. ఇంత పెద్ద ఊరి మీద
ఇంత దారుణంగా మన పరిస్థితి ఉందని ఆ రోజు సాయంత్రం నేను శేఖర్ రెడ్డి మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత ఇక తదనంతర కార్యక్రమంలో ఒక రూపానికి వచ్చింది. ఈ రోజున మన శ్రీనివాస్ రెడ్డి అనగా మీరు చనిపోయిన తర్వాత డాక్టర్ గారికి సభాముఖంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే కామ్రేడ్ డాక్టర్ గారికి కూడా సభాముఖంగా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. అలాగే దాతలు ఇంకా విరివిగా ముందుకు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని తమ దుష్కంధాల మీద వేసుకొని ఈ శ్మశాన వాటికి అభివృద్ధికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మన శ్మశాన వాటిక ఒక అందమైనటువంటి వాటిక మనం నిర్మించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సభ అలాగే ఎవరైతే దాతలు నేను పెద్దగా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సభకు చేసిన అందరికీ మీ అందరికీ ఇంకొకసారి నమస్కారాలు తెలుస్తూ రావాల్సిందిగా కోరుతున్నాను. అమలు లాభాపేక్ష లేకుండా సిమెంట్ రోడ్డు ఇప్పుడు పద్మాదేవి గారు డోనరు. ఇప్పుడు సిమెంట్ రోడ్డు ఎటువంటి లాభాపేక్ష లేకుండా నూతలపాటి పరమేశ్వరరావు గారి కుమారులు ఇద్దరు నిర్మాణం చేయటకు ముందుకు వచ్చి ఉన్నారు. వారిని కూడా మనం గౌరవించవలసిన అవసరం ఉంది. కాబట్టి అమర్ గారు కుర్చీలో ఆశీర్వాద కావాల్సిందిగా కోరుతున్నాం. అబ్బాయి అందరూ క్లాప్స్ కొట్టండి. నూతలపాటి అమర్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రత్యేక ధన్యవాదాలు డాక్టర్ గారికి.